సిబిఐ చేపట్టిన ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు నాటి పోలీసు అధికారులకు చుక్కలు చూపించబోతోందా? ఆయేషా మీరా హత్య కేసులో పాల్గొన్న నాటి విజయవాడ పోలీసులు సిబిఐ ముందు లైన్ కట్టాల్సిందేనా? అవునంటున్నాయి సిబిఐ బృందాలు. ఆయేషా మీరా హత్య కేసును విచారించిన నాటి విజయవాడ పోలీసుల్లో ఇన్స్పెక్టర్ నుంచి కమిషనర్ స్థాయి అధికారి వరకు కీలకమైన వారి లిస్టును సిబిఐ రూపొందించిందని సమాచారం. ఈ లిస్టు ఆధారంగా మరికొద్ది రోజుల్లో నాటి పోలీసు అధికారులకు సిబిఐ నోటీసులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న సిబిఐ దూకుడు పెంచింది. ఆయేషా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన సిబిఐ 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని గుర్తించిన సిబిఐ కోర్టు సిబ్బందిపై 1 కేసు, హత్య ఘటనపై మరో కేసు నమోదు చేసింది. కేసులో భాగంగా అప్పటి పోలీసు అధికారులను విచారించేందుకు సిబిఐ ఓ జాబితాను తయారు చేసింది. ఆ లిస్టులో సుమారు 15 మంది వరకు పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ నోటీసులు జారీ చేసి ఫిబ్రవరి మొదటి వారంలో విచారణకు పిలిచేందుకు సిబిఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిబిఐ విచారణ తీరుపై ఇప్పటికే పోలీసు అధికారులకు లోలోపల గుబులు నెలకొంది. ఆయేషా మీరాను సత్యంబాబు అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు ఆధారాలు ఉన్నా దేనికోసం దర్యాప్తు పక్కదారి పట్టిందన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఈ కేసులో రాజకీయ కోణాన్ని సైతం వెలికితీసే అంశాన్ని సిబిఐ పరిశీలిస్తోంది.